గురుగారు ఇందాక మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అంటే ఐశ్వర్యం కానీ, డబ్బు కానీ ఏదైనా రావాలి అంటే ఖచ్చితంగా శివునికి అభిషేకం చేస్తే ఇవన్నీ కూడా మనకి లభిస్తాయని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే అందరికీ వస్తాయా? లేకపోతే ఏంటండి అది? అవి పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోవటం వల్ల వాడు, వీడు అనేం లేదు. అందరికీ వచ్చేస్తాయి. కాకపోతే మనలో ఉన్న మనలో ఉన్న రజోతమో గుణాన్ని అలాగనే అరిషడ్ వర్గాలని వదిలేయాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే రావణాసురుడు ఉన్నాడు. రావణ బ్రహ్మ అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలని, దేవతలలో కొంతమందిని అందరినీ ఆధీనంలోకి తీసుకున్న అతను రావణాసురుడు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడిని ఉదయించకుండా ఆగిపో అంటే ఆగిపోవాల్సిందే. చంద్రుడు ఉన్నాడు, నువ్వు రాకుండా ఉన్నట్టే ఆగిపోతాడు. అలాగనే ఆ ఇంద్రజిత్తు రావణాసురుడు కొడుకు పుట్టేటప్పుడు, పెద్ద కొడుకు పుట్టేటప్పుడు ఈ నవగ్రహాలందరినీ ఒక స్థితికి తీసుకొచ్చాడు. అంటే ఎవరు ఏ స్థానంలో ఉంటే ఎవరింట్లో ఉండాలో వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడనమాట. అంత శక్తి గలవాడు రావణాసురుడు. కైలాసాన్నే పెకలించడానికి వెళ్ళాడు ఒకసారి. అలాగనే పొట్టలో ప్రేకులు తీసుకొని వీణలాగా వాయించాడు. ఇవన్నీ కూడా చేశాడు. అంతటి బలశాలి, జ్ఞానశాలి, బుద్ధిశాలి ఎవరు? రావణాసురుడు. అంత గొప్పవాడు. కానీ అతనిలోని ఆ అహంకారం, కామం వీటి వల్ల అదంతా కూడా పోయింది. నీవు మహాశివరాత్రి రోజు కాదు, లేదా మహాశివరాత్రి రోజు కాదు, లేదా రోజు శివుడికి అభిషేకం చేస్తున్న ఈ అరిషడ్వర్గాలని, రజోతమో గుణాలని వదిలేయకపోతే అవేవి రావు. ఐశ్వర్యం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడు 10 తలలు: కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అలాగనే ఈ రజోగుణము, తమోగుణము, అలాగనే ఈర్ష్య, అసూయ, క్రోధం ఇవన్నీ కూడా ఈ 10 తలలకి ప్రతీకలు అనమాట. ఇవన్నీ ఒక మనిషిలో ఉంటే పరమేశ్వరుడు కాదు ఎవరు రారు. ఏ దేవత అనుగ్రహం కలగదు. పరమేశ్వరుడు అనుగ్రహం కలగాలి అంటే ఇవన్నీ వదిలేసేయాలి. పరమేశ్వరుడికి రావణాసురుడు అంత భక్తిని చూపించినా, అంత పూజ చేసినా కానీ ఈయన రావణాసురుడు ఉదయం ఇంట్లో ఉన్నాడు అనుకోండి, ఆ భవనంలో ఉన్నాడు అనుకోండి, ఆయన దేవతార్చనకి పూజ చేసుకుంటాడు, ఇంట్లో ఉన్న దేవతార్చనకి. అదే అడవికి వెళ్ళాడు అనుకోండి, అడవితోటి పుట్టమట్టితోటి ఒక పార్థివలింగాన్ని చేసుకుని అభిషేకం చేసుకుంటాడు. అదే నదీ తీరంలో కానీ సముద్ర తీరంలో కానీ ఉంటే ఇసుకతోటి సైకతలింగాన్ని చేసుకుని మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటాడు ఆయన. అన్ని చేసినప్పటికీ కూడా ఈ గుణాలని విడిచిపెట్టలేకపోయాడు. ముఖ్యంగా కామం, దాన్ని వదిలిపెట్టుకోలేక సీతను తీసుకొచ్చాడు. దానివల్ల మరణాన్ని పొందాడు. దానికంటే ముందు రాముడు అనేవాడు ఎంతటి వాడు అని చెప్పి అహంకారం, నాకంటే ఇంకెవడూ లేడు అని చెప్పి అహంకారం. అలాగనే ఈ రాముడి మీద రాముడు అప్పటికీ చెప్పాడు వదిలేస్తాను అని చెప్పి. కానీ ఈ క్రోధం, ఈ అహంకారం, ఈ ఈర్ష్య వీటన్నిటి వల్ల పతనానికి కారణమయ్యాడనమాట. కాబట్టి మనిషి అనేవాడు ఏ పూజ చేసినా పూజ చేసే దేనికి? ఇవన్నీ వదిలేసుకోవడం కోసం. అవన్నీ మనసులో ఉంచుకొని పక్కవాడు బాగుపడిపోతున్నాడు, నాకేం కావట్లేదు, నువ్వు బాగుపడట్లేదంటే నీది అంతవరకు ఓకే. పక్కవాడు బాగుపడుతున్నాడు అంటే నీ మనసులో ఉండకూడదు. అది అంతవరకు ఓకే. నేను బాగుపడట్లేదు, నేను ఏదో ఒకటి చేసుకోవాలి, దానివల్ల నా ఆలోచన దాని మీద ఉండాలి. అరే పక్కవాడు బాగుపడుతున్నాడే నాకంటే అనేది అసూయ అనమాట. అది ఉంటే పైకి రాము. లేదా పక్కవాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం చేస్తే బాగుపడుతున్నాడో అదంతా వదిలేసి మనసు మొత్తం శివుడి మీద లగ్నం చెయ్యి. ఆ అరిషడ్ వర్గాలని వీటన్నిటిని వదిలేస్తే అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. నువ్వు ఎన్ని శివ పూజలు చెయ్యి. శివరాత్రి రోజు మొత్తం ఎన్ని శివరాత్రులు అయినా కానీ రోజు మొత్తం ఉపవాసం ఉండు, జాగరణ చెయ్యి. లేదా మహాశివరాత్రి ప్రతి నెల వచ్చే మహాశివరాత్రి పూజలు చెయ్యి. లేదా రోజు ఉదయం సాయంత్రం శివుడికి పూజ చేయి. ఇవి వదలకపోతే ఎప్పటికీ పైకి రాలేడు. రావణాసుడు అంతటి వాడే హతించబడ్డాడు. అట్లాంటిది మనుషుల మనం ఎంత. కాబట్టి ఇవన్నీ వదిలేస్తేనే పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది. కొంతమంది వచ్చి అవుతూ ఉంటారు, స్వామి నేను ఎన్ని పూజలు చేస్తున్నా కానీ ఏం చేస్తున్నా కానీ నాకు కలిసి రావట్లేదు, నేను అనుకున్న పనులు అవ్వట్లేదు అని చెప్పి. ముందు ఇవి ఉన్నాయేమో గమనించాలి. అరిషడ్ వర్గాలు ఉన్నాయా దాన్ని తీసేయాలని చెప్పేసి అనుకోవాలి. దాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. అవి తీస్తేనే పరమేశ్వరుడికి అభిషేకం చేసిన ఫలితం, అభిషేకం చేస్తే ఆ చేసిన ఫలితం మనకు లభిస్తుందన్నమాట. కాబట్టి అవి తీసేసుకొని మనం ఏ పూజ అయినా చేసుకోవచ్చు. అలాగనే శివరాత్రి రోజైనా కానీ ఈ పూజలు చేసుకోవచ్చు అనమాట. అన్ని విషయాలు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి.